నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అన్న సంగతి తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు కౌంటర్. వైకాపా ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా. అవినీతి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబేనని మాజీ మంత్రి బాలినేని ధ్వజం. స్థానిక ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరిక. విభజన చట్టాన్ని అనుసరించి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న సంగతి తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. తెలుగుదేశం పార్టీని, సీఎం చంద్రబాబు నాయుడిని బదనాం చేయడానికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కుట్రకు పాల్పడుతున్నాడని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గాని, తెలుగుదేశం పార్టీని గాని దెబ్బతీయాలంతో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక పన్నాగంబన్ని ఆ విధంగా చేయటం వారు ముందుకెళ్తున్నారు. అది మంచి ఉద్యోగం, మంచి పని కాదు. వారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అక్కడ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉన్నప్పుడు కానీ ఒక మంత్రులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక టెలిగ్రామ్ చట్టం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఏం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారంటే ఇది ఎంత దూరం పోతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఆ ఏపీ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తున్నాం. ఎవరైతే దీని అనుకోండి కుట్ర నడిపిస్తున్నారో వాళ్ళందరి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. మా ముఖ్యమంత్రి గారు అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. వారిని పట్టుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన టేబుల్ చూపిస్తారంటే వారు దెబ్బతీయాలని ఉద్దేశం తప్పితే రెండో ఉద్దేశం లేదు. అది కాకుండా కూడా ఈరోజు మహాసంకల్పం అని ఒక పెద్ద ప్రోగ్రాం 5 లక్షల మందితో మనం కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరి దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. దీంతో భాగంగా ప్రభుత్వం యొక్క ఒక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితుల్లో ఈ టేప్ రిలీజ్ చేయటం అంటే తెలంగాణలో వారు కూడా అన్ని సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. వాటిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారి టేప్ రిలీజ్ చేశారంటే ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయటం వల్ల తెలుగు ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు కేసీఆర్ గారిని. అదే కాకుండా జగన్ గారు కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత చూస్తే తెలుగు ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకుని ఇటువంటి పద్ధతులకి స్వచ్ఛ చెప్పాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అన్ని విధాలుగా కూడా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ చట్టానికి అన్ని విధాలుగా కూడా అందరూ ఎవరైనా ఉంటే అందువల్ల ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణలు అన్ని కూడా అవాస్తవం. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు పోవాలని, అటువంటి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేశారంటే తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదని కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ట్యాపింగ్ అనేది చేయటం నేరం. చేయాలంటే దానికి కూడా ఒక పర్మిషన్ కావాలి. దాని మీద చేయాల్సిన అవసరం ఉంది. లేకుండా ఇవాళ టేపులు రిలీజ్ చేయటం అంటే ఆయన గొంతు కాకుండా అది అదే పద్ధతిలో మాట్లాడినట్టుగా ప్రవేశపెట్టి పార్టీని ప్రతిష్టాలు చేస్తున్నారు. అది తెలంగాణ ప్రభుత్వం. అవినీతి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు నోటు కుంభకోణంలో ప్రధాన ముద్రాయి చంద్రబాబేనని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. నిద్రలేస్తే తాను నిప్పునని ఉపన్యాసాలు దంచే చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడి ఎమ్మెల్యేలను కొనేందుకు 5 కోట్ల డీల్తో అడ్డంగా దొరికారన్నారు. ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేని జగన్పై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నామన్నారు. నగర పార్టీ అధ్యక్షులు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, ప్రచార కమిటీ అధ్యక్షులు వేమూరి బుజ్జి, సింగరాజు వెంకట్రావు, ట్రేడ్ యూనియన్ నాయకులు కెవి ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, వాణిజ్య విభాగం కన్వీనర్ క్రాంతి కుమార్, జిల్లా క్రమశిక్షణా కమిటీ సభ్యులు రాయని వెంకట్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, గోవర్ధన్ రెడ్డి, బడుగు ఇందిర, కావూరి సుశీల, పోకల అనురాధ, డొక్కా శ్రీను, స్వరూప్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నీ నిజాయితీ పరుడిని నిప్పులాంటి మనిషి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజకీయ చరిత్ర చూస్తే ఆయన మొదటి నుంచి కూడా ఆయన చేసే రాజకీయాలు నీచమైన రాజకీయాలు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు నేను ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తాను, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఎన్టీ రామారావు గారు అధికారం రాగానే ఆయన మామ అనుకుంటూ వెళ్ళి మరి అదే మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయాలన్నీ కూడా మొదటి నుంచి చేసే కుట్ర రాజకీయాలు. మరి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ ఓట్లు లేకుండా ఎలా నిలబడ్డారు, ఐదుగురు ఎలా నిలబడ్డారని మాట్లాడాడు. మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, మరి మొన్న జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో ప్రకాశం జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ మీకు మెజార్టీ లేదు, కానీ మీ డబ్బుతోటి కొనుక్కున్న చరిత్ర ఉంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళందరూ కూడా కొనుక్కొని నువ్వు ఈ జిల్లా పరిషత్ గెలిచిన పరిస్థితి ఉండింది. అదే ప్రక్రియలో ఎమ్మెల్సీలు గెలవాలనే ఉద్దేశంతో మరి తెలంగాణలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఓటుకి 5 కోట్ల రూపాయలు కొనుక్కునేదానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు సంకల్ప సభ, ఆ సభలో నేను నిప్పులాంటి మనిషిని అని చెప్పి జనం నమ్మించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అడ్డంగా దొరికే క్లియర్గా నీ క్యాసెట్, ఆడియో క్యాసెట్ ఉంది. అదేమంటే టెలిఫోన్ ట్రాప్ ఎలా చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా, నువ్వు నిజంగా నువ్వు మాట్లాడినట్టు ఒప్పుకున్నట్టే కదా నేను అడుగుతా ఉన్నావు. ఒక పక్క ఏమన్నా నా మాటలు కాదంటావు, ఒక పక్క ఏమన్నా యాడ్ చేశారు అని అక్కడక్కడ మాట్లాడి యాడ్ చేశారని మాట్లాడతావు. అన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నావు. ఏ పరిస్థితిలో నువ్వు ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ చేష్టలకి నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు పరిస్థితి నువ్వు చేసినటువంటి అక్రమాలకి వెంటనే రాజీనామా చేసి, మరి బేషరతుగా రాజీనామా చేసి, మరి ఏసీబీ దగ్గర నువ్వు వాళ్ళు ఇచ్చే నోటీస్కి నువ్వు దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి మేము ధర్నాలు చేస్తుంటే పోలీసులు మరి దిష్టి బొమ్మ తగలబెట్టకూడదు, 5 తగలబెట్టకూడదు అంటా ఉన్నారు. ఏ సంబంధం లేనటువంటి ఈ విషయంలో ఏ సంబంధం లేనటువంటి జగన్ దిష్టి బొమ్మ ఎందుకు తగలబెట్టారు నిన్న? మరి పోలీసులు ఎందుకు చూస్తా ఊరుకున్నారు? వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అధికార పార్టీకి ఒక ఇది, మరి ప్రతిపక్షానికి ఒక రకంగా ప్రవర్తిస్తున్న పోలీసులు దురాక్రమ వాళ్ళు కూడా దీని మీద సరైన ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసేటువంటి పనులు మేము వదిలేస్తా ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మరి ఈ యొక్క కేసులో మరి ప్రథమ ముద్దాయిగా ఆయన చేర్చాలి. ఎందుకంటే సాక్ష్యాలన్నీ పట్టబయలైనాయి. ఈరోజు వాళ్ళు పొంతలేని సమాధానాలు చెప్తా ఉన్నారు. ధైర్యంగా ప్రజల ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వయంగా మరి వారే ప్రధానంగా ఈ సూత్రధారి అని చెప్పి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి ఈరోజు మరి పత్రికలన్నీ ఈరోజు సాక్ష్యాలతో పాటు బయటికి తీసుకొస్తుంటే ఈరోజు వేరే వాళ్ళు ఎవరో వచ్చి కొంత లేని సమాధానం చెప్తా ఉన్నారు. ఒకరేమంటారు ఈ యొక్క ఆయన వాయిసే కాదు, ఆయన గొంతే కాదని చెప్పి ఒకరు అంటారు. మరి ఇంకొకరు అంటారు
మరి ఈ వాయిస్ అన్ని ఎక్కడెక్కడో మాట్లాడమని క్రోడీకరించి ఇది చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు నా టెలిఫోన్ ట్యాప్ అయిందని. టెలిఫోన్ ట్యాప్ అయినప్పుడు మరి ఆయన మాటలు కాదని ఆయన ఇంకోసారిగా ఏ విధంగా చెప్తా ఉన్నారు? పొంతం లేని సమాధానం తెచ్చి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలను తలదించుకునే పరిస్థితిని కల్పించారు. ఇది ఆయన కొత్త కాదు. ఈ గత సంవత్సర కాలంలో మరి ముఖ్యంగా గమనించినట్లయితే మరి అన్న చెప్పినట్టు, ఈరోజు వాసన చెప్పినట్టు, ఇది కేవలం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా మరి మరి నమ్మలేని విషయమేమో కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. ఏంటి దీని మీద కేసు పెడతా ఉన్నారు? ఇది మామూలుగా మేము చేసేదే కదా, ఇది ఎప్పుడు ఈ విధంగా చేస్తూనే ఉన్నాం కదా, అధికారం వచ్చినప్పటి నుంచి అధికారం మాది కాబట్టి మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేసుకోవచ్చు కదా, దీనికి చట్టాలు ఉన్నాయా, ఈ విధంగా కేసులు పెడతారా, ఈ విధంగా ముఖ్యమంత్రిని మరి ఈ విధంగా ఇరుక్కుంటారా అని చెప్పి వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒకసారి గమనించినట్లయితే ఈరోజు సంతనూతలపాటు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ప్రతి మండల ఎలక్షన్లు అయితేనేమి, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేనేమి, జిల్లా పరిషత్ ఎలక్షన్లు అయితేనేమి, కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేనేమి, వాళ్ళు అడ్డగోలుగా పశువుల్ని మరి సంతలో కొన్నట్టు ప్రజాప్రతినిధుల్ని డబ్బుతో మభ్యపెట్టి భయపెట్టి మరి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వారు ఎక్కడైతే వారికి మెజారిటీ మరి లేదో అక్కడ అన్ని వాళ్ళు ఈరోజు మరి అధికారాన్ని చేపట్టలేదా అని చెప్పి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఎప్పటి నుండో తనకున్నటువంటి అలవాటును, అంటే ఓటును నోట్లతో కొనేటటువంటి సంస్కృతిని కొనసాగిస్తూ అధికారం చేజిక్కించుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయాన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి ఇతర పార్టీల అభ్యర్థులను కొనేటటువంటి దానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఒక్క ఓటుకు 5 కోట్ల రేటుతో కొనేటటువంటి నిర్ణయం చేసి 50 లక్షల రూపాయలు బయానాగా ఇచ్చినటువంటి సంగతి మీరంతా చూచుంటారు. అంతేకాదు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపుల్లో ఉన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిస్ కాదని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఇది తమ నేతను రాజకీయంగా కనుమరుగు చేసేందుకు ఆంధ్ర ద్రోహులు వైఎస్ జగన్, కేసీఆర్ చేసిన కుటిల ప్రయత్నమని వారు విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామచర్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను, ప్రజా వ్యతిరేక చర్యలను విమర్శిస్తూ పోరాటం చేస్తున్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనే ఉద్దేశ్యంతో వ్యూహరచన చేసి పథకం ప్రకారమే జైలుకు పంపి నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. టీ సర్కార్ విడుదల చేసిన ఆడియో టేపులలో ఉంది తమ నాయకుడు చంద్రబాబు వాయిస్ కాదని, అది కల్పితమని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన మహాసంకల్ప సభను అడ్డుకునేందుకే ఇలాంటి కల్పితమైన ఆడియో టేపులను ఈ సమయంలో విడుదల చేశారన్నారు. వైఎస్ జగన్ కేసీఆర్తో చేతులు కలిపాడు అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలలో వారి మిత్రబంధమే నిదర్శనమన్నారు. అవినీతిపరుడు జగన్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబులను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. త్వరలో మంచి రోజు చూసుకుని వీరు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ చీరాల ఇన్ఛార్జ్ పోతల సునీతకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలందిస్తుందని అన్నారు. ఆమంచి చీరాల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ముందుకు సాగుతారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నాయకులు సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, టి అరుణ, ఎర్రాకుల శ్రీనివాసరావు, తాత ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, కొమ్మూరి రవిచంద్ర పాల్గొన్నారు. ఒక 2 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, మనకి తెలంగాణలో మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధమైన ప్రచారాలు చేసి అతను అరెస్ట్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయం. మేము ఒకటే, అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన మాట్లాడేదానికి ఎదుర్కోలేని కేసీఆర్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆయన మీద తప్పుడు కేసులు ఒకటి పెట్టి ఈరోజు కావాలని
జైలు పాలు చేసి జైలు పాలలో కూడా ఈరోజు ఎంక్వైరీలో కూడా కనీసం నీళ్లు తాగడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన ఏదో విధంగా బలవంతంగా లొంగ తీసుకోవటానికి ఈ విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మేము జిల్లా తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మంచితోటి సాధించుకోవాలి తప్పితే కావాలని చెప్పేసి ఈ రకంగా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేది మంచిది కాదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాత్రి నుంచి ఒక డూప్లికేట్ క్యాసెట్ ఒకటి వదిలిపెట్టి అదే మళ్ళా అది ముఖ్యమంత్రి గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్నే ఛానల్లో రిపీట్గా వేసిందే వేసి కావాలని అతనేదో మభ్యపెట్టారని చెప్పేసి ఈరోజు 8 లక్షల నుంచి 10 లక్షల మంది జనాన్ని ఏదో విధంగా అది క్యాన్సిల్ చేయడానికి ఈ దుష్ప్రచారం చేస్తూ దాన్ని కావాలని రాత్రి నుంచి ఆ క్యాసెట్ వదలటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. నిన్న 2 లక్షల మందితోటి ఆయన టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటూ అక్కడ పెట్టుకున్నది కూడా అది కూడా రిలే చూపించకుండా ఇది చంద్రబాబు నాయుడు గారి మీదే ఆ క్యాసెట్ రిలే చూపిస్తూ దాన్ని కూడా పక్కన పెట్టి అంత చేయాల్సిన అవసరం ఏందని చెప్పేసి కూడా ఈరోజు టీఆర్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు అది పద్ధతి కాదు. వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరం చూసాం. 63 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఈరోజు 5 ఎమ్మెల్సీలు వచ్చినాయి. వాళ్ళకి ఏ విధంగా వచ్చిందనేది కూడా వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అప్పుడుండే ప్రభుత్వం కావాలని ఏది చేయకుండా విభజన చేసేసి ఈరోజు 2 రాష్ట్రాలకు గొడవలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు 16,000 కోట్లు డెఫిసిట్లో మన ఆంధ్రప్రదేశ్ను మనకిచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదాయం చూసి వాళ్ళకిచ్చి వాళ్ళేమో ఈరోజు ప్రతి ఒక్కటి సంబరాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అధికారంలో ఉండి మనవాళ్ళ మీద ఇంకా కూడా పగలు సాధిస్తా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద పడి చేయటం ఎంతవరకు బాగుందని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణం దీని మీద రావాలి. ఏదైతే చేశారో అవన్నీ కూడా వాస్తవమా కాదా అనేది కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం. అందరూ రాష్ట్రం అంతా నవ్వుతూ ఉన్నారు. ఇది ఒక చెత్తగాని వైఎస్ఆర్ పార్టీ. వీళ్ళు మొన్నటిదాకేమో విభజన వద్దు మనం సమైక్యాంధ్ర ఉండాలని చెప్పేసి ఆయన పోరాడి ఏదో దొంగ మాటలు చెప్పాడు ప్రజలకి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళతో చేతులు కలిపి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి ఏ విధంగా చేతులు కలిపాడని కూడా ప్రజలందరూ చూస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎమ్మెల్సీ సమైక్యాంధ్ర కోసం మేము కట్టుబడి ఉన్నాం ఆ రోజు అని చెప్పేసి ఎన్నో పగడ్బందీలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవరికి సమాధానం చెప్తాడని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆయన మాట్లాడతాడు ఏది లంచాల గురించి వీటి గురించి డబ్బుల గురించి. ఆయన దగ్గర 13 కేసుల్లో ఈరోజు ముద్దాయిగా A1 ముద్దాయిగా ఉన్నాడు. రేపామాపు జైలుకి వెళ్ళే ముద్దాయి 1,00,000 కోట్లు సంపాదించిన ఆ ముద్దాయి వేరే విచిత్రంగా ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటం చాలా చండాలంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం, జిల్లాలో కూడా ఈరోజు మేము మీ ద్వారా నేను ఒకటే ప్రజలకు కూడా అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చీరాల ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నాడో ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీలోకి తీసుకున్నాం. పార్టీలో ఈరోజే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి అతను కూడా మా పార్టీ సభ్యుడిగా పార్టీ శాసనసభ్యుడిగా అతను కూడా ఉంటాడు. కాబట్టి దీనికి పైన అధిష్టానం అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనతోటి మాట్లాడి సంప్రదించిన తర్వాత ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సేన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల వారిని చంద్రబాబు విస్మరించారని ఆయన పేర్కొన్నారు. పేదలకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈదర చంద్రమౌళి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. స్థానిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించే వారిపై
కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషా కాసిం వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలో మొత్తం 991 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లాలో పర్యటించడానికి అవకాశం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని కూడా నియమించామని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషా కాసిం ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. The epic cards, photos are uploaded for all the members. Aadhaar card is uploaded for all except for 3 members. దానిలో ఇద్దరు ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు, ఒక మేల్ మెంబర్ ఉన్నారు, and they are not available here. Otherwise అందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ including photographs, Aadhaar already upload చేయడం జరిగింది. Then model code of conduct కింద defacement is not allowed. Defacement of public property ని సీరియస్ గా తీసుకుంటాం, అది అలౌ చేయము. దాంతో పాటు మినిస్టర్స్ కూడా సెంట్రల్ or state shall not make any official visit in any district in which biennial elections are to. Security deposit will be 10,000 rupees, but SC/ST candidates korku only 5,000 rupees. Nomination time is 11 AM to 3 PM from 9th to 16th of June. One very important thing is on the day of polling, in polling stations, videography, static CCTV cameras, then live webcast, ivi anni arrange cheyadam jarugutundi. Then voters cannot take the mobile phones or cameras into the polling booth. Marking pen has to be used by the polling officer to mark the finger. ఇప్పుడు కోడ్ ఆల్రెడీ ఫోర్స్ లో ఉంది కాబట్టి all the transfers are banned, and election ముందే all the concerned officers కి జిల్లా స్థాయిలో న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుండా యాజమాన్యం మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇంజనీర్లు జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట 2 రోజుల ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాజమాన్యంతో జరిగిన ఒప్పందాలను కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వీరు హెచ్చరించారు. బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ల సంఘం నాయకులు కోటిరెడ్డి, రవికుమార్, హరిబాబు, బద్రీనారాయణ, సుబ్బరామయ్య, శ్రీహరి, సుబ్బారావు, లక్ష్మీ సుధా, జమీకుమారి, విజయకుమార్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రేపు అంటే 9-10 జూన్ ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే మా మేనేజ్మెంట్ ట్రైనీస్ అంటే జేటీఓ, జేఏఓ వాళ్ళను మా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ను రిక్రూట్ చేసుకుంటూ ఆ పైన ప్రతి క్యాడర్కు రిక్రూట్మెంట్ జరగాలని చెప్పి చేస్తున్నారు. దానివల్ల జేటీఓలు, జేఏఓలు ఏంటంటే వాళ్ళు అక్కడే అదే క్యాడర్లో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. సో ఇది మేము అన్యాయంగా భావిస్తూ దీన్ని ఖండిస్తున్నాము. తర్వాత సిపిఎస్ అన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో ఏంటంటే స్కేల్ ని బట్టి క్యాడర్ గా ఉంటుంది. అది బిఎస్ఎన్ లో ఆల్రెడీ అగ్రి అయ్యారు. అగ్రి అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము సిపిఎస్యు హైరార్కీ ప్రకారం బిఎస్ఎన్ లో చేయాలనుకుంటున్నాము. తర్వాత జేటీఓ, జేఏఓ లెవెల్ పైన ఎవరు ఎలాంటి ఫోరం గా ఏర్పడి ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్ కు వ్యతిరేకంగా మేము ఈ ధర్నా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్స్ కోసం 30% సూపర్ యాన్యుయేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా మేనేజ్మెంట్ తో పోరాడుతున్నప్పటికీ మేనేజ్మెంట్ దాన్ని పొడిగిస్తూ టైము కమిటీలు ఏర్పరిచి కమిటీలు పలానా రిపోర్ట్ ఇస్తామని కాలయాపన చేస్తూ కమిటీల పేరుతో సమయం వృధా చేస్తుంది. అందుకని జాయింట్ ఫోరం గా ఏర్పడి ఏఐబీసీలు, ఏఐజీటీఓ ఈ ధర్నాకి ఈ నెల 9 ఈ రోజు 9వ తేదీ మరియు 10వ తేదీ జూన్న ఈ ధర్నా చేయడానికి
ధర్నాకి పాల్గొన్నాము. అందరూ కామ్రేడ్స్ వేరే చోట నుంచి కూడా వచ్చి, జిల్లాలో వివిధ చోట్ల నుంచి వచ్చి ఈ ధర్నాకి పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సిపిఎస్ హైరార్కీని కూడా తపాలా శాఖ ద్వారా పవిత్రమైన పుష్కర జలాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఓ విజయ్ కుమార్ తెలియజేశారు. శుద్ధి చేసిన పుష్కర జలాన్ని అర లీటరు కేవలం 20 రూపాయలకే సరఫరా చేస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ఇంటికే ఉచితంగా పోస్ట్ మ్యాన్ ద్వారా మేము డెలివరీ చేసేటువంటి ఏర్పాటు చేశామండి. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క నీరుని ఆ బాటిల్స్లో నింపేటప్పుడు 13 దఫాలుగా దాన్ని శుభ్రపరిచి ఎటువంటి మలినాలు లేకుండా చేయడం జరుగుతుందండి. ఇది గమనించాల్సింది ప్రజలంతా కూడా. అది ఇంకా దాంతోపాటు ఏంటంటే ఈ పెద్దవారికి కొంతమంది జర్నీ చేయలేనిటువంటి ఉంటారు. గోదావరి నది వరకు పోయేటువంటి వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి ఆ శక్తి స్టామినా ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈసారి పుష్కరాల్లో ఉన్నటువంటి విశేషత ఏంటంటే ప్రతి 12 పుష్కరాలకి, అంటే ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి పుష్కరుడు అనే ఆయన ఈ జలాల్లో ఉంటాడని చెప్పి ప్రతీతి. ఈ యొక్క జలం తాగిన పక్షంలో మనిషి చేసిన పాపాలన్నీ హరించిపోతాయని చెప్పేసి వాళ్ళకి ముక్తి ప్రాప్తిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉందండి. అందువల్ల దీన్ని కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సర్వీస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. వింగ్స్ చిల్డ్రన్ హోంలో ఉచిత విద్యలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు చింతపల్లి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఒంగోలు నగరంలోని క్లౌపేట 5వ లైన్లో ఉన్న తమ కార్యాలయంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజాధనంతో నవనిర్మాణ దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. జిల్లాకు 5 సార్లు వచ్చిన చంద్రబాబు జిల్లాలోని సమస్యలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని చెప్పే చంద్రబాబు నిధులు విషయం తేల్చలేదని అన్నారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో 51,000 డ్వాక్రా గ్రూపులుంటే 5 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే 10,000 రూపాయల చొప్పున మీకు వస్తాయి అని చెప్పి ఆశ పెడితే ఇంతవరకు వాళ్ళకొక్కళ్ళకి కూడా పథకంలో డబ్బులు, వాళ్ళ నిధులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడలేదు. 5 లక్షల మంది ప్రభుత్వం అనేక పథకాల చుట్టూ తిరిగింది. ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు చెప్పిన పథకాలు కాకుండా ప్రకాశం జిల్లాలో ఎంటాడిపోయినటువంటి ప్రధానంగా మౌలికంగా ఉన్న సమస్యలు, కరువు ఎంటాడింది. 45 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత కరువు ఈ సంవత్సరం తీవ్రంగా వచ్చింది. ఈ కరువు సమస్యను ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం ఒక పని చేపట్టాల. ప్రకటన అయితే 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటన చేశారు, కానీ అది నిజంగా కరువు సహాయక చర్యలుగా ఒక్కటి కూడా తీసుకోవాలి. నిన్నటి వడదెబ్బకి దాదాపు ప్రకాశం జిల్లాలో 1000 మంది మరణించారు. వాళ్ళు అధికారికంగా కలెక్టర్ గారు ఒక ప్రకటన కూడా చేయాలి, ప్రభుత్వ మినిస్టర్ ఒక ప్రకటన చేయాలి. ఇదిగో ప్రకాశం జిల్లాలో 8 మంది చచ్చిపోయారు, వాళ్ళ 1,00,000 రూపాయల చొప్పున మేము ఇస్తున్నాం అనేటువంటి ప్రకటనే ఇంతవరకు రాలేదు. ఇదే కాదు, 6 ప్రాజెక్టులు ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులు. 6 సాగునీటి ప్రాజెక్టులు అన్ని పెండింగ్లో ఉన్నాయి, ఒక్కటి పరిష్కారం చేయలేకపోయారు. ఇవి కాకుండా సాధారణంగా ఉన్న పెండింగ్లో ఎప్పుడూ సాంప్రదాయంగా ప్రకాశం జిల్లా వెనకబడుతనంలో వచ్చిన సమస్య ఫ్లోరిన్ నీటి సమస్య ఉంది. ఈ ఫ్లోరిన్ నీటి సమస్య ప్రధానంగా జిల్లాని వెంటాడుతుంది. 10 నియోజకవర్గాల్లో దాదాపు 43 మండలాల్లో ఈ ఫ్లోరిన్ నీటి సమస్య తీవ్రంగా వెంటాడింది. ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కూడా ప్రభుత్వం ఒక్క పని కూడా చేపట్టాల. మరొక సమస్య తీవ్రంగా ఇళ్ల స్థలాలు, అన్ని మండల కేంద్రాలు ఇళ్ల స్థలాల సమస్య జిల్లాలో తీవ్రంగా ముందుకు వచ్చినటువంటి ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయడానికి కూడా ప్రభుత్వానికి ఒక్క సమయం లేదు. మినిస్టర్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళెవరూ కూడా ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం అనేది అన్యాయం. ఈ విధంగా ప్రభుత్వం చెప్పినటువంటి తీరంతా ఎలా ఉందంటే, మేము సంవత్సరం కాలంలో అద్భుతంగా ప్రచారం చేస్తున్నాము. ఆర్భాటపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ కళా పురస్కారాన్ని అందుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వరును
వివిధ కళా సంస్థల ప్రతినిధులు, సామాజిక, కార్మిక, కర్షక సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, పి వీరాస్వామి, డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ నోకుతోటి రవికుమార్, కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ నూనె అంకంరావు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, పివిఆర్ చౌదరి, శంషీర్ అహ్మద్, ఫజలుల్లా, రాయిపాటి ఆశీర్వాదం, నల్లూరి మురళి, గాండ్ల శ్రీను, బేతంశెట్టి హరిబాబు తదితరులు పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా చందు డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. సమర్థాఘవలను గన్న విఖ్యాతుడితడు వేషజంబును లేక అన్విత శో తర్వాత కూర్చుంటే వాళ్ళు మంచి సూచనలు ఇచ్చారు. సాధించిన విజయాలు ఆయన రెండు పెక్కుండు సంపూరి పూజ్యుడవని నల్లూరి వెంకటేశించి హిందీ మలయాళలో నిజంగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి అంకితమయ్యారు. ఆయన నమ్మిన సిద్ధాంతానికి అంకితమయ్యారు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడున్నా రోజుకు 1 గంట అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో కూర్చుంటే గానీ ఆయనకు తృప్తిగా ఉండడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళని రోజు ఆయన ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటాడు. అదేవిధంగా కళారంగానికి ఆ రోజు తాను ఏం సేవ చేశానని సాయంత్రానికి గిఫ్ట్ తెచ్చుకుంటాడు. అదేవిధంగా ఆయనకి ఒంగోలు అన్న ఏదేమైనా మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద ఒక విశిష్టమైన బహుమతి అంటే విశిష్టమైన రీతిలో అన్నగారిని ప్రభుత్వం వారు సన్మానించటం మనకు చాలా సంతోషకరం. అందులో మన జిల్లాకి ఎన్నడూ లేని కీర్తి ప్రతిష్టలు. మీకు అందరికీ తెలుసు శ్రీనివాస్ గారిని కళాకారుడు వందే మాతరం శ్రీనివాస్. ఆ అబ్బాయి ఎక్కడవాడు ఖమ్మం జిల్లా అబ్బాయి. ఎక్కడో ఆయనకి ఎక్కడ పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి మంచి పాటగా పైకి రావాలని ఆ అబ్బాయి కోరుకుంటే చిన్న పిల్లవాడుగా ఇక్కడ నా దగ్గరకి వైద్యానికి వస్తుండేవాడు. ఎవరు వెంకటేశ్వర గారు చెప్పాయంటే మన అబ్బాయి అంటే ఏమిటి నాటక రంగంలో పరిషత్తుల్లో నేను నాటకాలు వేయలా. ఇప్పుడు పూర్వంలో ప్రారంభ దశలో వేసిన పరిషత్తులు వేయలా. అయితే మన ఒంగోలు సరౌండింగ్ గ్రామాల్లో నేను నాటకం వేయనటువంటి గ్రామం లేదంటే మీరు నమ్మండి. నేర్పించటమో వేయటమో దాదాపు ప్రతి గ్రామంలో మన సరౌండింగ్ 10-15 మైళ్ళ పరిసరాల్లో ఒంగోలు పరిసరాల్లో అలా నా జీవితం నాటక రంగంలో అలా గడిచింది. 11-12 సంవత్సరాల్లోనే నేను నాటకం వేశాను. మొట్టమొదటిగా మా ఊళ్ళో నాగభూషణమైన ఒక ఆయన బ్రహ్మాండంగా కోలాటం ఎంత అందంగా వేసేవాడు. బృందావన భజన బ్రహ్మాండమైన వాయిస్తూ పాడేవాడు. హరిశ్చంద్ర నాటకం వేస్తూ కాస్త పాడేవాడు కావాలా. ఆ పాడుతూ పిల్లల మధ్య ఏదో తిరుగుతున్నటువంటి నన్ను గమనించినట్టున్నాడు. ఆ వేషం నా చేత వేయించాడు ఆయన. పిల్లవాడు వేషం కావాల 10-12 ఏళ్ల వయసులో ఇతరుడు. సత్యాన్వేషణే జీవిత లక్ష్యం కావాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు అన్నారు. గజేంద్ర మోక్షం ఉపన్యాస ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న గజేంద్ర మోక్షం ఉపన్యాస కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఉపన్యాసకులు యనమండ్ర భవన్ మోహన్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మిలను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, దామచర్ల లక్ష్మి, ప్రసన్న కుమారి, అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీర్వహంతేమి కమలాసన దండ పుష్పమాలను నమస్కారం చేయాలని. విచిత్రమైన విషయం ఏంటంటే భారతీయ తత్వం మొత్తం పంచభూతాలతోనూ మిళితమైంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ యావత్ ప్రపంచం ఉన్నంత కాలం ఇది ఉండే శక్తి అన్ని రకాలుగా ఆలోచించగలిగారు. ఒక ఆయన ద్వైతం అన్నాడు, ఒక ఆయన అద్వైతం అన్నాడు, ఒక ఆయన విశిష్టాద్వైతం అన్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్పాడు, ఒక రాక్షసుడు వచ్చాడు. ఇవన్నీ మన కథల్లాగానో లేకపోతే యానిమేషన్ పిక్చర్లాగా కనిపించవచ్చు. ప్రతి దాంట్లో కూడా అద్భుతమైన ఆలోచన శక్తి. మానవుడు ఇప్పుడు వచ్చేటువంటి మనకు అన్ని సెక్రెషన్స్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఈ మ్యాజిక్ అంతా ఎంత జరుగుతుందో. చేసినటువంటి భువన్ మోహన్ గారికి మా అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరు ఏది చేసినా కూడా ఈ వేదిక ఎప్పుడు కూడా ధనాంతో సంబంధం లేకుండా ఎవరికి ఏమి కావాలన్నా కళాకారులకు కానీ ప్రవచకులకు కానీ పోతన్న గారి యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఈ రోజున గజరాజస్తవము, గజరాజు ఇంకా వివసుడైన తరువాత క్రమక్రమంగా అతని శక్తి సన్నగిల్లుతూ ఉన్నది. బలహీనుడవుతున్నాడు, నీరసపడుతున్నాడు, మొసలిని జయించలేని పరిస్థితి. మనకి ఎప్పుడైనా ఒక కష్టం సంభవించినప్పుడు, కష్టం కలిగినప్పుడు ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అన్న సంగతి తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు కౌంటర్. వైకాపా ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా. అవినీతి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబేనని మాజీ మంత్రి బాలినేని ధ్వజం. స్థానిక ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరిక. సత్య న్యూస్లో నేటి మాట: సమస్యలు లేకుండా గెలవటం విజయం, సమస్యలు ఎదుర్కొని గెలవటం చరిత్ర. సత్య న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.